అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. 1 కేజీ మటన్తో ఫుల్ గ్రేవీతో కర్రీ కావాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముక్క అయితే మెత్తగా సాఫ్ట్గా, గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకెప్పుడు మటన్ కర్రీ చేయాలనుకున్నా ఇలాగే చేస్తారు. నేను చెప్పిన చిట్కాలను ఫాలో అయితే మటన్ అనేది సాఫ్ట్గా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఈ మటన్ గ్రేవీ కర్రీ తయారు చేయడానికి ముందుగా నేను 1 కేజీ మటన్, ఫ్రెష్ మటన్, ఇది మటన్ తీసుకున్నాను. దీన్నైతే ఇలా తీసుకుందో శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా కోసం గసగసాలు, ధనియాలు, జీలకర్ర 2 స్పూన్ల చొప్పున తీసుకోవాలి. లవంగాలు అయితే 4, యాలక్కాయలు 4, దాల్చిన చెక్క 2 ఇంచెస్ తీసుకోండి. అల్లం అయితే ఇది 3 ఇంచుల అల్లం తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు 4 వెల్లుల్లిపాయలు చిన్నవి తీసుకున్నాను. మీరు పెద్దవి అయితే 2 తీసుకొని సరిపోతుంది. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది కూడా వేసేసాను. తర్వాత ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని మసాలా అంతటిని కూడా పక్కన ఒక గిన్నెలో తీసేసుకుని పక్కకు ఉంచుకోండి. ఇందులోకి ఉల్లిపాయలు అయితే నేను ఒక 1/2 డజన్ ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజు. అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా సన్నగా ముక్కల కింద తరిగేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నేను ఒక 100 ml అయితే ఆయిల్ వేసాను. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మటన్ కర్రీ అనేసరికి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇవంతా ఉల్లిపాయ అంతా బాగా వేగే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రపరచుకున్న మటన్ ఉంది కదా, ఈ మటన్ అంతటిని కూడా ఇందులో వేసేయండి. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇలా వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను నేను. కారం వేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతటిని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మగ్గనివ్వాలి మూత పెట్టి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గిన తర్వాత నేనైతే ఇది కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను. 1 స్పూను సాల్ట్ అయితే వేసాను. ఆ కొబ్బరికాయ ముక్కలు వేయడం వల్ల మనకి మటన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇదంతా వేసేసి బాగా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి మామూలుగా అయితే టేస్ట్ చూద్దామని చూస్తున్నాను. ఇప్పుడు వాటర్ అయితే వేసేయండి. వాటర్ అయితే నేను ఒక 250 ml అంటే 1 గ్లాస్ వాటర్ వేసాను నేను. అంటే ఆల్రెడీ మనం మటన్ మగ్గినప్పుడే అందులో వాటర్ వస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాను. మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఇదంతా కూడా ఒకసారి కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇది కుక్కర్లో వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసి 5 నుంచి 6 విజిల్స్ అయితే వేస్తున్నాను నేను. మొత్తం కూర అంతా కూడా ఈ కుక్కర్లో వేసేసాను. వేసేసి ఒకసారి మూత పెట్టాలి. మంట అనేది ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోండి. మనకి విజిల్స్ వచ్చే వరకు కూడా మంట పెద్దది పెట్టి ఇలా నేను చూపించిన విధంగా ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా 6 విజిల్స్ వేసిన తర్వాత నేను అది కొంచెం చల్లారిన తర్వాత మూత తీసేసి మళ్ళీ నేను ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాను కదా, అందులోకే ఆ కడాయిలోనే వేసేసుకున్నాను కర్రీ. అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, మనకు 5-6 విజిల్స్కి వాటర్ అంతా ఎగిరిపోదు. అందుకని నేను ఇందులో కడాయిలో వేసేసి మళ్ళీ ఒకసారి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అంతా కుక్కర్లోనే కాకుండా ఇలా విడిగా కూడా మనం వాటర్ అనేది బాగా మగ్గనిస్తే సరే ఇలా ముక్క అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిందండి. ఇదంతా కూడా మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనిస్తే చూసారా గ్రేవీ, ఫుల్ గ్రేవీ వస్తుంది. కుక్కర్లో విజిల్ వేయడం వల్ల ముక్క మెత్తగా అవుతుంది, మనకి ఉల్లిపాయ కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇలా గ్రేవీ అనేది బాగుంటుంది. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. రైస్లోకి అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బిర్యానీలోకి కూడా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా ఫుల్ క్రీమీగా వచ్చింది కదా. గ్రేవీ అయితే చాలా సూపర్గా వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కర్రీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ రెసిపీ ట్రై చేసి చూసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే రైస్లోకి సూపర్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.